ఓకే. ఇప్పుడు మీకు ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేషన్ క్లాస్ 1 మనకేంటి ఇది ఫస్ట్ క్లాసు. ఏ కోర్స్ నేర్చుకుంటున్నాం? మన ట్రైనింగ్ ఏంటి? ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఏపి హనా అడ్మినిస్ట్రేషన్, ఎస్ఏపి బిటిపి అడ్మినిస్ట్రేషన్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఇవి మన ట్రైనింగ్. మన ట్రైనింగ్ డీటెయిల్స్ వచ్చి ఎస్ఏపి బేసిస్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ఏపి హనా అడ్మినిస్ట్రేషన్, ఎస్ఏపి బిటిపి అడ్మినిస్ట్రేషన్, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్. ఖచ్చితంగా మనం బేసిస్ మీద జాబ్ తెచ్చుకుని బేసిస్ మీద వర్క్ పర్ఫెక్ట్ గా చెయ్యాలి అనుకుంటే మనకు ఖచ్చితంగా ఈ 4 నేర్చుకోవాలి. ఫ్యూచర్ లో అంటే ఒక 10 years మనం బేసిస్ మీద వర్క్ చేయాలి. మనకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఒక 10 years బేసిస్ మీద వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనకి 4 వచ్చి ఉండాలి. ఈ 4 వస్తే ఒక 10 years మీరు బేసిస్ మీద పర్ఫెక్ట్ గా జాబ్ చేసుకోగలరు. మీరు ఇప్పుడు స్క్రాచ్ అంటే మీకు ఎలాంటి నాలెడ్జ్ లేదు. ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మనము ఒక 4 years ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది, ఒక 4 to 5 years ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ అనేది ఈ 4 కోర్సు నేర్చుకోవటం వల్ల మనకి గెయిన్ అవుతుంది. మన రెజ్యూమ్ లో ఒక 5 years ఎక్స్పీరియన్స్ అనేది మనం పెట్టుకోవచ్చు నీట్ గా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ముందుగా ఈ 4 కోర్సులో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఏ కోర్సు నేర్చుకోవాలంటే ముందుగా మనం ఈ కోర్సు నేర్చుకోవాలి. ఎవరైనా ముందుగా ఈ కోర్సు నేర్చుకోవాలి. తర్వాత ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఈ కోర్స్కి వెళ్ళాలి. ఆ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఈ కోర్స్కి వెళ్ళాలి. సో ఇది ప్రాసెస్. సో అంటే కొన్ని మంది ఉంటారు ఒకేసారి అన్ని అర్థం చేసుకునే వాళ్ళు. అంతే ఒక 1 week గ్యాప్ ఇచ్చి 1 by 1 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ముందుగా మనము ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేయాలి. సో మనకి సర్టిఫికేషన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎస్ఏపి తరపున C_TADM_23 ఎస్ఏపి. సో ఇది ఎస్ఏపి లర్నింగ్ వెబ్సైట్కి వెళ్తే మనకి ఆ సర్టిఫికేషన్ బుక్ గురించి చూపిస్తారు. సో ఇది C_TADM_23 మనకి 3 hours ఉంటుంది ఎగ్జామ్. 65% స్కోర్ వస్తేనే మనం పాస్ అవుతాము. ఈ ఎగ్జామ్ ఇయర్ ఎండ్కి ఈ కోడ్ నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసి C_TADM_24 అలా పెట్టచ్చు. సో ఈ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే మనం ఏమేమి బుక్స్ నేర్చుకోవాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చింటారు. ఆ బుక్స్ ప్రకారం మనం నేర్చుకుంటే ఆ ఎగ్జామ్ మనం రాయగలము. ఈ టాపిక్స్ అన్ని మీకు వచ్చిండాలి. డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ గురించి, అలాగే ఇన్స్టాలేషన్ గురించి, అలాగే ప్యాచెస్ గురించి ఇలాగా ఉన్నాయి. సో ఆ వేలోనే మనం ఈ కోర్స్ అనేది నేర్చుకుంటాం. అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మీకు. ఎస్ఏపి బేసిస్ కోర్స్ చెప్తామని హైదరాబాద్, బెంగళూరులో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి మీకు. అవన్నీ అవుట్డేటెడ్ కోర్సెస్. వాళ్ళు చెప్పేది అన్ని అవుట్డేటెడ్ కోర్స్. సో అవి నేర్చుకోవటం వల్ల మేము ఇంటర్వ్యూ క్రాక్ చేయగలమా అంటే మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి రియల్ టైంలో నిజంగానే కంపెనీలో వర్క్ చేసే 3 years 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా కంపెనీ మారుతుంటే ఇంటర్వ్యూ క్రాక్ చేయలేదు. అంత టఫ్ ఉంది ఇప్పుడు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సో మనం సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? ఏమేం బుక్స్? కొన్ని బుక్స్ ఉన్నాయి. ఆ బుక్స్ నేర్చుకోవాలి. అందులో ఇదొక బుక్. సో ఇదొక బుక్. ఈ బుక్ నేమ్ వచ్చి సో ADM 110 2 బుక్స్ ఉంటాయి. TADM 12_2. సో TADM 12_2. ఇంకో బుక్ వచ్చి ADM 110. సో ADM 110 పర్ఫెక్ట్ గా
తను బుక్ ఈ రెండిట్లో ఏ బుక్ అన్నా మీరు నేర్చుకోవచ్చు. ఈ రెండిట్లో మీరు ఏ బుక్ అన్నా తీసుకుని నేర్చుకోవాలి. ఖచ్చితంగా బేసిస్ కోర్స్, ఎస్ఐపి బేసిస్ కోర్స్ మీరు నేర్చుకుంటున్నారంటే ఈ బుక్స్ ఖచ్చితంగా వచ్చుండాలి. ఈ నాలెడ్జ్ లేకుండా మీరు ఎస్ఐపి బేసిస్ కోర్స్ నేర్చుకున్న ఒకటే, నేర్చుకోకపోయినా ఒకటే. మార్కెట్లో ఇన్స్టిట్యూట్స్ లో మీకు సర్టిఫికేషన్ కోర్స్ అనేది చెప్పరు. సో ఇప్పుడు మనం ఫ్రాంక్ గా తీసుకుంటే ఈ ఏడిఎం 110 అనే బుక్ తీసుకున్నామా, లేదా ఇదిగోండి TADM 12_2 మనం యూస్ చేసేది లేటెస్ట్ అండి. ఇప్పుడు TADM 12_2 ఇది లేటెస్ట్ బుక్. డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే సో మీరు ఇక్కడ కూడా చూడొచ్చు. సో TADM 12 లో 2 బుక్స్ ఉంటాయి. 1, 2 ఇది సెకండ్ బుక్. సో 2025 రిలీజ్ చేసిన బుక్. సో మనం రాసింది కాదు, ఎవరో హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, బెంగళూరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు రాసింది కాదు. ఎస్ఏపి కంపెనీయే ఎస్ఏపి పర్సన్స్ చేత రాయించింది. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ బుక్ మారద్ది. ఇది 2025 మీకు చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ బుక్ మారద్ది. 2025 బుక్ కదా అది రిలీజ్ అయింది. ఇక్కడ TADM 12_2 2023 మనకి ఎవ్రీ ఇయర్ అనేది బుక్ మారద్ది. వాడు ఎందుకు ఎవ్రీ ఇయర్ బుక్ మారుస్తుంటాడంటే టెక్నాలజీ అనేది చేంజ్ అవుతుంటది. కొన్ని చేంజెస్ అనేది జరగద్ది. ఆ చేంజెస్ జరిగినప్పుడు ఆ చేంజెస్ వాడు ఇక్కడే మనకి ప్రొవైడ్ చేస్తాడు. ఆ చేంజెస్ అనేది మనకి ఇక్కడే మనకి ఆ బుక్ ద్వారా మనకు ఆ చేంజ్ చేసి లేటెస్ట్ ది రిలీజ్ చేస్తాడు. అందుకు ప్రతి సంవత్సరం మనకి బుక్ అనేది లేటెస్ట్ రిలీజ్ ఎందుకు రిలీజ్ చేస్తాడంటే మాక్సిమం సేమే ఉంటది. పాత బుక్ కి దీనికి సేమే ఉంటది. ఇమేజెస్ కలర్ చేంజ్ చేస్తాడు. కొన్ని మ్యాటర్స్ ఏమన్నా అవసరం లేనిది తీసేసి ఇంపార్టెంట్ మ్యాటర్ ని యాడ్ చేసి మనకి న్యూ బుక్ అనేది రిలీజ్ చేస్తుంటాడు ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మనకి సాఫ్ట్వేర్స్ లో చేంజెస్ జరుగుతుంటది. ఆ చేంజెస్ తగ్గట్టే బుక్ కూడా చేంజ్ చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఈ బుక్కే, ఇప్పుడు మీరు TADM 12_2 ఈ బుక్ మనం తీసుకుంటే ఈ బుక్ 1 వీక్ లో కంప్లీట్ చేయొచ్చు. కరెక్ట్ కూర్చుంటే 1 వీక్ లో ఈ బుక్ కంప్లీట్ చేయొచ్చు. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక డైలీ 10 అవర్స్ మనకి స్కూల్లో క్లాసెస్ జరుగుతున్నట్టుగా కూర్చుంటే ఈ బుక్ లో ఒక 14 యూనిట్స్ ఉంటుంది. సో ఈ బుక్ ని మనం 1 వీక్ లో కంప్లీట్ చేయొచ్చు. ఆ విధంగా లేదు అనుకుంటే మనం వేలో పోవాలంటే ఫస్ట్ మనం ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి. ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ యూనిట్ తెలుసుకోవాలి. సో ముందుగా ఈ యూనిట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ యూనిట్ మనకి ఇట్లాగా 1.5 అవర్ ఇలా చెప్పుకుంటే మనకి 2 days 3 days పడుతుంది. డీప్ గా చెప్పుకోవాలంటే, లేకపోతే పైన చెప్పుకోవాలంటే ఒక క్లాస్ లో మనం కంప్లీట్ చేయొచ్చు. మనం ఈ రోజు ఈ యూనిట్ కంప్లీట్ చేస్తున్నాం. సో మీకు డౌట్ రావచ్చు, సార్ బేసిస్ రోల్స్ ఏంటి, మనం ఏం చేస్తాము ఏంటి అనేది. అవన్నీ మీకు ఈ క్లాస్ జరుగుతుంటే మీకే అర్థమవుతాయి. 1 by 1 క్లాసు మనకి కంప్లీట్ అవుతుంటే మీరు 1 by 1 రివిజన్ మీరు కంప్లీట్ చేసుకుని మీరు అర్థం చేసుకుంటే మీరు కంపెనీలో బేసిస్ వాళ్ళు ఏం చేస్తారనేది మీకు 1 by 1 మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో మన రిజ్యూమ్ ఎలా పెట్టాలి అంతా మీకు కోర్స్ కంప్లీట్ అయ్యాక మీకే అర్థమవుతాయి. నేనేం నేర్చుకున్నాను, అక్కడ రోల్స్ ఏం పెట్టాలి అనేది. ఇంకోటి మీకు లింక్డ్ఇన్ నౌకరీ ఉంటుంది. అందులో 2 years ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ కి 2 years ఎక్స్పీరియన్స్, 3 years, 5 years, 7 years, 8 years, 10 years ఎక్స్పీరియన్స్ కి ఏమేం రోల్స్ అడుగుతున్నాడని అన్ని రోల్స్ మీరు గ్యాదర్ చేసుకోవాలి. ఆ రోల్స్ మీరు పర్ఫెక్ట్ అవ్వాలి. సో మనము ఈ రోజు ఈ యూనిట్ అనేది కంప్లీట్ చేయాలి. యూనిట్ తీసుకుంటాం. కంప్లీట్ అనేది నేను అంటలేదు. ఈ యూనిట్ తీసుకుంటాం. ఈ యూనిట్ నేమ్ వచ్చి డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్. అక్కడ యూనిట్ నేమ్ లోనే చెప్తున్నాడు, నేను ఎస్ఏపి సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ యూనిట్ ద్వారా మీరు ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ తెలుసుకుంటారు. ఈ యూనిట్ లో 3 లెసన్స్ ఉన్నాయి. ఈ 3 లెసన్స్ మీరు కంప్లీట్ గా నేర్చుకుంటే మీకు ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ గురించి చాలా క్లియర్ గా తెలుస్తుందని మీకు చెప్తున్నాడు అక్కడ. సో ఇప్పుడు స్క్రోల్ డౌన్ చేస్తాను. ఇందులో లెసన్ 1 వచ్చే లోపల డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్స్ అంటే మీకు ఈ లెసన్ లో నేను ఎస్ఏపి సిస్టమ్స్ గురించి నేను చాలా క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తానని చెప్తున్నాను.
మీకు ఈ లెసన్ ద్వారా ఎస్ఏపి సిస్టమ్స్ గురించి తెలుస్తుంది అంటున్నాడు. సో ముందుగా మనము ఏం నేర్చుకోవాలి ఈ లెసన్ లోకి వచ్చే లోపల? ముందుగా మనం ఏం నేర్చుకోవాలి అంటే ఎస్ఏపి S/4HANA రిలీజెస్ అనేది మీరు తెలుసుకోవాలి. ఎస్ఏపి బేసిస్ కోర్స్ నేర్చుకుంటున్నప్పుడు మీరు ఎస్ఏపి S/4HANA రిలీజెస్ గురించి చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. ముందుగా మీకు ఏం చెప్తున్నానంటే ఎస్ఏపి S/4HANA అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఎస్ఏపి S/4HANA అనేది ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్. అంటే ఒక సాఫ్ట్వేర్ అది. మనం ఇప్పుడు ఒక ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి తెలుసుకుంటున్నాము. ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేమే ఎస్ఏపి S/4HANA. సాఫ్ట్వేర్ నేమ్ వచ్చి ఎస్ఏపి S/4HANA. సాఫ్ట్వేర్ నేమ్ వచ్చి ఎస్ఏపి S/4HANA. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ గురించి మీకు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అవన్నీ చెప్పను నేను. ఆ సాఫ్ట్వేర్ లో ఏమేమి వర్షన్స్ ఉన్నాయనే చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రిలీజ్ చేశారు. విండోస్ 7 అనేది రిలీజ్ చేశాడు. ఫస్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కింద విండోస్ 7, విండోస్ ఎక్స్పీ అలాగున్నాయి. అలా చాలా వర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ ల్యాప్టాప్, మీరు కొత్త ల్యాప్టాప్ మీరు కొన్నారు. మీరు కొత్త ల్యాప్టాప్ కొన్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మీకు రాదు. అప్పుడు మీరు షాప్కి వెళ్తారు, నాకు ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసింది అని అడుగుతారు. అప్పుడు అతను మిమ్మల్ని విండోస్ 10 ఇన్స్టాల్ చేయనా, విండోస్ 11 ఇన్స్టాల్ చేయనా అని మిమ్మల్ని అడుగుతాడు. ముందుగా మీరు అక్కడ ఏం తెలుసుకోవాలి? ఆ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఏ వర్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ లో ఏ వర్షన్ యూస్ చేస్తున్నారు, ఏ వర్షన్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలనేది మీరు తెలుసుకోవాలి. అలాగే ఇక్కడ ఎస్ఏపి S/4HANA అనే ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేశాడు ఎస్ఏపి కంపెనీ. ఓకే, అందులో వర్షన్స్ ఏమైనా రిలీజ్ చేశాడా, రిలీజ్ చేస్తే ఏమేమి వర్షన్స్ ఉన్నాయి అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అందులో ఏ వర్షన్స్ ఎక్స్పైర్ అయ్యాయి అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు చూద్దాం ముందుగా ఏమేమి రిలీజ్ చేశాడు అనేది. ఇప్పుడు నేను కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాను. ఆ వెబ్సైట్స్ గురించి మీకు ఇప్పుడు చెప్పను. మీకు తర్వాత నేను చెప్తాను ఆ వెబ్సైట్స్ గురించి, ఏమేమి వెబ్సైట్స్ యూజ్ చేస్తున్నాను అనేది మీకు తర్వాత వస్తుంది. మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు చెప్తే మీకు ఆ వెబ్సైట్స్ గురించి కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది. అందువల్ల నేను ఓపెన్ చేసే వెబ్సైట్స్ గురించి అడగబాకండి. సో ఇప్పుడు మనం ఎస్ఏపి S/4HANA రిలీజెస్ గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ రిలీజ్ చేసిన ఎస్ఏపి S/4HANA సాఫ్ట్వేర్ ఏది అంటే ఇదే, ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511. ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 ఫస్ట్ రిలీజ్ చేసిన ఎస్ఏపి S/4HANA వర్షన్ అది. ఏ ఇయర్ లో రిలీజ్ చేశాడు ఇక్కడ మీకు క్లియర్ గా ఉంటుంది. రిలీజ్ టు కస్టమర్ 2015లో రిలీజ్ చేశాడు. జనరల్ అవైలబిలిటీ 2016. మీరు చూసుకోవాల్సింది జనరల్ అవైలబిలిటీ. వీటి గురించి కూడా మీకు తర్వాత తెలుస్తుంది ఏంటనేది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది జనరల్ అవైలబిలిటీ. జనరల్ అవైలబిలిటీ అంటే 2016లో రిలీజ్ చేశాడు. సో ఎప్పుడు రిలీజ్ చేశాడు ఇది? 2016లో ఆ వర్షన్ రిలీజ్ చేశాడు. ఇది నేమ్ ఎస్ఏపి S/4HANA ఆన్ ప్రిమిస్ ఎడిషన్ 1511 అనేది సాఫ్ట్వేర్ నేమ్. ఆ సాఫ్ట్వేర్ వచ్చి ఎస్ఏపి S/4HANA లో ఒక వర్షను, మొదటి వర్షను. ఓకే, ఇప్పుడు 2016లో రిలీజ్ చేశాడు. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ ఉంది. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ చూస్తే 2020. అక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ చూసుకున్నారంటే 2020. సో ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం 2025 లో ఉన్నాం. ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ కంప్లీట్ అయిపోవటం వల్ల ఏంటంటే అక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే ఆ ప్రోడక్ట్ వర్షన్ కి నేను ఆ డేట్ వరకే, ఆ 2020 ఇయర్ వరకే నేను సపోర్ట్ ఇస్తాను, దాని తర్వాత ఇంకా సపోర్ట్ ఇవ్వదు. అంటే ఇప్పుడు మీరు ఆ ప్రోడక్ట్ వర్షన్, ఆ సాఫ్ట్వేర్ ని మీరు యూజ్ చేయకూడదు. ఎస్ఏపి S/4HANA 1511 అనే
ప్రోడక్ట్ వర్షన్ ని మీరు యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే SAP అతను సపోర్ట్ ఆపేశాడు. ఆ సాఫ్ట్వేర్ సంబంధించిన మీకు కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ అవన్నీ ఆపేశాడు. అందువల్ల ఏంటంటే మీరు యూజ్ చేయకూడదు. సో 2016లో రిలీజ్ చేశాడు. అంటే 2016 ముందు ఎలాంటి SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ లేదు. నేను 2013లో నేర్చుకున్నాను. 2013, 14 ఆ టైంలో నేను నేర్చుకున్నాను. ఆ టైంలో SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ లేదు మార్కెట్లో. 2016లోనే SAP S/4HANA సాఫ్ట్వేర్ రిలీజ్ చేశారు మార్కెట్లో. అప్పటి నుంచి మనకి SAP S/4HANA అనే సాఫ్ట్వేర్ మార్కెట్లో అవైలబుల్ లో ఉంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు నేను ఈ SAP S/4HANA 1511 ఇన్స్టాల్ చేయాలంటే నాకు సాఫ్ట్వేర్ అవైలబుల్ లో ఉందా లేదా అనేది నేను చూసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయకూడదు అనేది చాలా క్లియర్ గా మీకు అర్థమైపోయింది. SAP S/4HANA 1511 ఇప్పుడు న్యూ కంపెనీ, నేను ఒక న్యూ కంపెనీ పెట్టాను. ఆ న్యూ కంపెనీలో SAP S/4HANA 1511 అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి సర్వర్ లో దాని మీద బిజినెస్ డెవలప్ చేయొచ్చు అంటే నేను చేయకూడదు. ఎందుకంటే SAP వాడు బిజినెస్ డెవలప్ చేయడానికి కావాల్సిన సపోర్టింగ్ అంతా ఆపేశాడు. ఆపేసినప్పుడు నేను ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని నేను ఎలా బిజినెస్ డెవలప్ చేయగలను? సో మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ SAP S/4HANA 1511 అనే సాఫ్ట్వేర్ లేదు ఇన్స్టాల్ చేయడానికి. ఇంకోటి ఇది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. SAP S/4HANA అనేది ఎంటర్ప్రైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. ఎంటర్ప్రైజ్ అంటే కంపెనీ, మేనేజ్మెంట్ కంపెనీ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్. అది SAP S/4HANA అనేది ఒక ERP సాఫ్ట్వేర్. ERP అంటే ఏంటి? E అంటే ఎంటర్ప్రైజ్, R అంటే రిసోర్స్, P అంటే ప్లానింగ్. ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు మీరు రిలయన్స్ డిజిటల్ తీసుకున్నారు. రిలయన్స్ డిజిటల్ అనేది ఒక కంపెనీ. రిలయన్స్ డిజిటల్ లో ఏముంటాయి? ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయి. దాన్ని ప్లాన్ చేసుకోవాలి సాఫ్ట్వేర్. ప్లాన్ అంటే ఏంటి? ఈ రోజు ఎన్ని ఏసీస్ ఉన్నాయి, ఎన్ని సేల్ అయ్యాయి, ఈ ఇయర్ ఎన్ని సేల్ అయ్యాయి, నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ని పెంచుకోవచ్చు. ఈ ఇయర్ 100 ఏసీస్ సేల్ అయ్యాయి అంటే నెక్స్ట్ ఇయర్ ఒక 150 ఏసీస్ తెప్పించి పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ ఒక 150 ఏసీస్ సేల్ చేయవచ్చు. ఇలాగా ఈ రోజు ఎన్ని సేల్ అయ్యాయి, నెక్స్ట్ రోజు ఎన్ని సేల్ అవ్వచ్చు, ఇవన్నీ అది ప్లాన్స్ చేసుకునే సాఫ్ట్వేర్. అది ఎంటర్ప్రైజ్, ఒక కంపెనీలో ఉన్న రిసోర్స్ ని ప్లాన్ చేసుకునే సాఫ్ట్వేర్. మనకి ప్రతి బిజినెస్ లో ERP సాఫ్ట్వేర్ అనేది ఇంపార్టెంట్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ ని డెవలప్ చేసిందే SAP కంపెనీ. ఓకే, నా మనము ఇంకో రిలీజ్ కి వెళ్తాం. ఓకే, అదొక్కటేనా ఇంకేమేమి రిలీజ్ చేశాడా అని చూస్తాం. SAP S/4HANA 1610. SAP S/4HANA 1610 నెక్స్ట్ రిలీజ్ చేసిన వర్షన్. సాఫ్ట్వేర్ నేమ్ వచ్చి SAP S/4HANA 1610. ఇది SAP S/4HANA లో ఒక వర్షన్. ఎప్పుడు రిలీజ్ చేశాడు ఇది? ఇది కూడా 2016లో రిలీజ్ చేశాడు. 2021కి కంప్లీట్ అయిపోయింది. 2016, 2021 కంప్లీట్ అయింది. ఇప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. మన డ్రైవింగ్ లైసెన్స్ కి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీ అయిపోయాక మనం దాన్ని రినూవల్ చేసుకోవాలి. మనం దాన్ని రినూవల్ చేసుకోకుండా మనం తిరిగితే మనకి ఫైన్ వేస్తారు, కేసు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అది అయిపోయింది. ఆ సాఫ్ట్వేర్ ఇంకా అయిపోయింది. ఇప్పుడు SAP దగ్గరికి వెళ్ళి నాకు SAP S/4HANA సాఫ్ట్వేర్ కావాలి, నేను అమౌంట్ పే చేస్తాను, నేను దాన్ని యూజ్ చేసి బిజినెస్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను, నాకు SAP S/4HANA 1610 లేదా 1511 ఇస్తారంటే ఇవ్వనంటాడు. అది ఇవ్వను, లేటెస్ట్ యూజ్ చేసుకోండి, ఎందుకంటే దానికి మేము సపోర్ట్ ఆపేసాము, అది మీరు తీసుకున్న వేస్ట్ అని చెప్పేస్తాడు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రెండు వర్షన్స్
రిలీజ్ చేశాడని తెలుసు, ఈ ఇయర్ వరకు ఉన్నాయని తెలుసు, తర్వాత ఇంకా మనకి ఈ సాఫ్ట్వేర్స్ అందుబాటులో లేవనేది అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడు? SAP S/4HANA 1709. SAP S/4HANA 1709. SAP S/4HANA 1709. ఏ ఇయర్ లో రిలీజ్ చేశాడు? 2017లో రిలీజ్ చేశాడు. ఇదిగోండి 2017. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ ఎప్పటికైపోయింది? 2022. సో ఇక్కడ మీరు చూస్తే ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ 2025 అని ఉంది. ఇయర్ ఎండ్ అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎండ్ కి నెక్స్ట్ మంత్ ఎండ్ కి కంప్లీట్ అయిపోద్ది. అంటే మనం January 1st కి ఎంటర్ అయ్యామంటే ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అయిపోయినట్టు. సో ఓకే, నేను ఇప్పుడు దాని గురించి చెప్తాను మీకు. మీరు ఇప్పుడు ఆ రిలీజ్ టు కస్టమర్, జనరల్ అవైలబిలిటీ, మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్, ఆ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ గురించి మీరు తెలుసుకోవాలి. రిలీజ్ టు కస్టమర్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు యాక్చువల్ గా బేటా షిప్మెంట్ అని ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే బేటా షిప్మెంట్ మీకు ఇక్కడ చూపిస్తాను. వాటి గురించి చెప్పి అది చెప్తాను మీకు రిలీజెస్. ఇదిగోండి బేటా షిప్మెంట్ అని ఉంటుంది. అసలు ఈ బేటా షిప్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ చేస్తున్న ముందు ఆ సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసే పీరియడ్ నే బేటా షిప్మెంట్ అంటారు. ఒక 3 months 2 months ఇక్కడ చూడండి, బేటా షిప్మెంట్ 11/8 ఇయర్ లో ఎప్పుడు రిలీజ్ చేశారు? 8/10, 2 months పెట్టుకున్నారు టెస్టింగ్ పీరియడ్. అంటే కంపెనీలో మనకి డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ అనే 3 సర్వర్లు ఉంటాయి. ఇప్పుడు టెస్టింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్నే క్వాలిటీ అంటాం. ఆ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేస్తారు. టెస్ట్ అంటే అందులో బిజినెస్ డెవలప్ చేయరు. ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి బేటా షిప్మెంట్ పీరియడ్ లో ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి దాంట్లో బిజినెస్ డెవలప్ చేయరు. ఆ సాఫ్ట్వేర్ ని కేవలం టెస్ట్ చేయాలి. అందులో అందరికి ఇవ్వరు సాఫ్ట్వేర్. అంటే ఇప్పుడు మనకి ఆడియో లాంచ్ ఉందండి. ఆడియో లాంచ్ లో అందరు వెళ్ళి చూడడానికి కుదరదు కదా. ఎవరికైతే పాసెస్ ఉంటాయో వాళ్ళు ఒక్కరే ఆడియో లాంచ్ లోకి ఎంటర్ అవుతారు. ఇక్కడ కూడా అలాగే పాసెస్ ఇలాగా పిలుస్తారు. ఇట్లాగా బేటా షిప్మెంట్ రన్ అవుతుంది, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా పాల్గొనే దానికనే అడుగుతారు. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో, ఏ కంపెనీ ఇంట్రెస్ట్ చూపిస్తారో ఆ కంపెనీకి అనేది ఆ సాఫ్ట్వేర్ అవైలబుల్ చేస్తాడు. ఆ టైంలో ఏంటంటే ఆ కంపెనీ ఆ సాఫ్ట్వేర్ ని టెస్టింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసి టెస్ట్ చేస్తారు. అంతేగాని దాంట్లో బిజినెస్ డెవలప్ చేయరు. టెస్ట్ చేసేటప్పుడు మేము టెస్ట్ చేసామండి, మేము చేసేటప్పుడు మాకు ఈ ప్రాబ్లం అనేది కనిపించిందంటే ఆ ప్రాబ్లం డైరెక్ట్ గా SAP వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. అది బేటా షిప్మెంట్. ఇప్పుడు ఇక్కడ రిలీజ్ టు కస్టమర్ అని ఉంది. అసలు ఈ రిలీజ్ టు కస్టమర్ అంటే ఏంటి? ఇన్ షార్ట్ కట్ లో మనల్ని RTC అంటారు. ఆ రిలీజ్ టు కస్టమర్ అంటే ఏంటంటే, ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి, న్యూ మొబైల్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు మనకు మార్కెట్ లో. ఆ న్యూ మొబైల్స్ మార్కెట్ లో రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకేసారి ఇప్పుడు ఎన్ని మంది కొంటారు? ఒక 10 లక్షల మంది ఇండియన్స్ కొంటారు అనుకోండి. 10 లక్షల మొబైల్ ఒకేసారి రిలీజ్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక డేట్ పెట్టి, టైం పెట్టి 10,000 మొబైల్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత మళ్ళీ వారం తర్వాత ఒక 10,000 మొబైల్స్ రిలీజ్ చేస్తారు. ఎందుకు? ఒకేసారి క్రౌడ్ పడకుండా క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి గ్యాప్ ఇస్తూ మొబైల్స్ అనేది ఇస్తారు వాళ్ళు. ఒకరు ఆల్రెడీ మొబైల్ కొనితే ఆ అకౌంట్ పర్సన్ ఇంకో మొబైల్ కొనకుండా గ్యాప్ ఇచ్చి అందరికి మొబైల్స్ నిదానం ఒక 1 month 2 months టైం తీసుకుని అందరూ ఎవరైతే కొనాలనుకుంటున్నారో అందరికీ సప్లై చేస్తారు. ఒకేసారి పడకుండా అలాగా. దానికోసమే రిలీజ్ టు కస్టమర్. దాన్ని రిలీజ్ టు కస్టమర్ అంటారు. అంటే ఒకేసారి అందరికి మార్కెట్ లోకి అవైలబుల్ చేయకుండా ముందుగా మెయిన్ కస్టమర్స్ కి ఇచ్చేసి తర్వాత జనరల్ అవైలబిలిటీ అంటే మార్కెట్ లో రిలీజ్ అయింది. జనరల్ అవైలబిలిటీ అంటే అందరికి అవైలబుల్ ఉంటుంది. రిస్ట్రిక్టెడ్ కస్టమర్ లేదు, అన్రిస్ట్రిక్టెడ్ కస్టమర్ లేదు. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అంటే రిలీజ్ చేసేటప్పుడు పెట్టేస్తాడు. ఆ బేటా షిప్మెంట్ పీరియడ్ టైంలోనే మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ ఇచ్చేస్తాడు. ఆ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ లో చెప్పేస్తాడు, నేను ఇక్కడ వరకే మీకు సపోర్ట్ ఇస్తాను ఆ సాఫ్ట్వేర్ కి, తర్వాత నేను సపోర్ట్ ఇవ్వను, నా సపోర్ట్ పీరియడ్ అక్కడ వరకే అని చెప్తాడు. సపోర్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు Windows 11 యూజ్ చేస్తున్నారు, ఒక బగ్ ఎర్రర్ వచ్చింది అంటారు.
బగ్ ఎర్రర్ వచ్చిందని విండోస్ వాడికి మెయిల్ పెడతారు. వాడు ఆ బగ్ ఎర్రర్ సాల్వ్ చేయడానికి ఒక ప్యాచ్ ఇస్తాడు మీకు. ఆ ప్యాచ్ మీరు ఇన్స్టాల్ చేస్తారు, మీకు ఎర్రర్ సాల్వ్ అవుతుంది. మీకు లైసెన్స్ లో ఉన్నారు, అందువల్ల ఆ ప్యాచ్ మీకు ఇచ్చినప్పుడు ఫ్రీగా ఇస్తాడు మీకు. ఇప్పుడు మీ మొబైల్లోనే ఉందండి, మీ మొబైలే ఉంది, వారంటీలో ఉంది మీ మొబైల్. ఇప్పుడు మీ మొబైల్ కింద పడేస్తారు, డిస్ప్లే పోయింది, వారంటీ కస్టమర్ కేర్ కి వెళ్తారు. సో వాళ్ళు మీ మొబైల్ వారంటీ చెక్ చేస్తారు, వారంటీలో ఉంది, డిస్ప్లే మేము చేస్తాము, మీరు ఎలాంటి అమౌంట్ పే చేయలేదు అంటారు. అదే వారంటీ కంప్లీట్ అయిపోయింది, వారంటీ కంప్లీట్ అయిపోయిందండి, మీరు అమౌంట్ పే చేయాలి. అలాగే ఇక్కడ కూడా మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అనేది మీకు వారంటీ సపోర్ట్. అక్కడ వరకు మీరు ఈ సాఫ్ట్వేర్ బిజినెస్ కోసం యూజ్ చేసే దానికి సంబంధించిన అన్ని టూల్స్, డాక్యుమెంట్స్ అన్ని నేను ప్రొవైడ్ చేస్తాను అనేది మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అర్థం. ఓకే, ఇక్కడ మీకు ఇందాక 1709 లో ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ ఉంది. ఓకే, ఈ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే మీ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ అయిపోయింది, ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే మీరు మెయింటెనెన్స్ చేసుకోండి, కానీ మీరు చేసే మెయింటెనెన్స్ కి నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి. మీరు చేసే మెయింటెనెన్స్ కి నేను బిల్ ఇస్తాను, ఆ అమౌంట్ మీరు పే చేసి మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మీ వారంటీ కంప్లీట్ అయిపోయింది, మీకు ఎక్స్ట్రా వారంటీ తీసుకున్నారు, మొబైల్ కి ఎక్స్ట్రా వారంటీ తీసుకున్నారు, ఎక్స్ట్రా వారంటీ ఉంది, కానీ మీ డిస్ప్లే చేయాలంటే ఎక్స్ట్రా వారంటీ ఉన్నా నాకు కొంచెం అమౌంట్, అంటే మొత్తం పే చేయలేదు, అందులో ఒక 20% 25% నాకు అమౌంట్ పే చేస్తే మీకు ఫోన్ నీట్గా చేసిస్తాము, ఎందుకంటే మీకు ఎక్స్ట్రా వారంటీ ఉంది, ఎక్స్ట్రా వారంటీ ఉండటం వల్ల ఫుల్ అమౌంట్ పే చేయలేదు అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ అంటే నేను మెయింటెనెన్స్ ని పొడిగించాను, కానీ ఈ పీరియడ్ లో మీరు నాకు అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు కంపెనీలో ఎవరైతే SAP S/4HANA 1709 యూజ్ చేస్తున్నారో, కంపెనీలో ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇయర్ ఎండ్ కి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అవ్వాలంటే అమౌంట్ పే చేయాలి, ఫ్రీగా కుదరదు. SAP వాడికి అమౌంట్ పే చేయాలి. ఎందుకు? మీరు ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ పీరియడ్ లో ఉన్నారు, నాకు మీరు చేసే దానికి నాకు అమౌంట్ పే చేయాలి. ఇప్పుడు మీరు విండోస్ 7 నుంచి మీరు విండోస్ 11 కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నారు, హయ్యర్ వర్షన్ కి, మీకు వారంటీ అయిపోయింది, మీకు లైసెన్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు విండోస్ వాడు చెప్తాడు, మీరు విండోస్ 7 నుంచి విండోస్ 11 కి అప్గ్రేడ్ అవ్వాలంటే మీరు నాకు కాస్త అమౌంట్ పే చేయాలి, ఎందుకంటే మీకు వారంటీ లేదు, అందువల్ల మీరు ఈ అప్గ్రేడ్ చేసుకునే దానికి నాకు కొంచెం అమౌంట్ కావాలి. అది కూడా మీరు ఇయర్ లోపలే చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ విండోస్ 7 నుంచి విండోస్ 11 కి అప్గ్రేడ్ కూడా కుదరదు, టోటల్ గా మీకు ఆపేస్తాము అని చెప్తున్నాడు. అది ఇక్కడ మీకు ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ లో చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మీకు ఇయర్ ఎండ్ వరకే వారంటీ, ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది, అది అప్గ్రేడ్ చేసుకునే దానికి. మీరు ఇయర్ ఎండ్ లోపల ఈ SAP S/4HANA 1709 అప్గ్రేడ్ చేసుకోలేదంటే ఇంకా ఈ ప్రోడక్ట్ వర్షన్ మీరు యూజ్ చేయవలేదు మీ కంపెనీ సర్వర్ లో. సో అది రిలీజెస్ ప్లాన్స్ అర్థం. ఓకే, మనకి ఇప్పుడు 1709 గురించి అర్థమైంది. నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడు? నెక్స్ట్ 1809, SAP S/4HANA 1809. SAP S/4HANA 1809 ఎప్పుడు 2018లో రిలీజ్ చేశాడు, 2018లో రిలీజ్ చేశాడు. సో ఇది కూడా 2023కి అయిపోయింది, ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ 2023 అయిపోయింది. అంటే ఇప్పుడు కొత్తగా ఎవరైనా SAP S/4HANA 1809 ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే చేయకూడదు, ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు. అలాగే ఇక్కడ ఇది కూడా అంతే, ఇయర్ ఎండ్ కి ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది. ఎవరైతే కంపెనీలో SAP S/4HANA 1809 యూజ్ చేస్తున్నారో వాళ్ళు అప్గ్రేడ్ చేసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోకపోతే ఇంకా SAP S/4HANA 1809 నెక్స్ట్ ఇయర్ నుంచి యూజ్ చేయలేరు. నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడో చూద్దాం. నెక్స్ట్ SAP S/4HANA 1909. SAP S/4HANA 1909 ఏ ఇయర్ లో? 2019లో రిలీజ్ చేశాడు.
2019లో రిలీజ్ చేశాడు. 2024 లాస్ట్ ఇయర్ ఎండ్కి అయిపోయింది. సో ఇది కూడా అంతే, ఇయర్ ఎండ్కి ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ కూడా అయిపోతుంది. ఎవరైతే కంపెనీలో SAP S/4HANA 1909 యూజ్ చేస్తున్నారో వాళ్ళు హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసేసుకోండి. లేకపోతే నెక్స్ట్ ఇయర్ నుంచి SAP S/4HANA 1909 యూజ్ చేస్తే వేస్ట్. ఎందుకంటే SAP సపోర్ట్ ఇవ్వడు. ఓకే, నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడు? SAP S/4HANA 2020 నెక్స్ట్ రిలీజ్ చేసింది SAP S/4HANA 2020. SAP S/4HANA 2020 అనేది ఒక సాఫ్ట్వేర్ నేమ్, 1909 అనేది ఒక సాఫ్ట్వేర్ నేమ్. 2020లో రిలీజ్ చేశాడు. ఏ ఇయర్ లో రిలీజ్ చేశాడు? 2020 ఇయర్ లో రిలీజ్ చేశాడు. 2020 ఇయర్ లో రిలీజ్ చేశాడు. ఇయర్ ఎండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ మనకు అవైలబుల్ ఉంది ఇన్స్టాల్ చేయడానికి. ఇదిగోండి, ఈ సాఫ్ట్వేర్ మనకి అవైలబుల్ ఉంది, మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఇయర్ ఎండ్ మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక డౌట్, ఇప్పుడు నా సర్వర్ లో 2020 ఇన్స్టాల్ చేయవచ్చు అంటే ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు SAP దగ్గర నుంచి SAP S/4HANA సాఫ్ట్వేర్ కొన్న వాళ్ళు 2020 యూజ్ చేయరు. SAP S/4HANA 2020 ఎందుకంటే క్లియర్ గా చెప్పేశాడు, నేను ఇయర్ ఎండ్ వరకే మెయింటెనెన్స్ సపోర్ట్ ఇస్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవ్వను. అంతే. ఇప్పుడు దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్న వేస్ట్. ఈ వర్షన్ ఇన్స్టాల్ చేయకండి, నేను సపోర్ట్ ఇవ్వను మీకు. ఇంకా నెక్స్ట్ మంత్ కంప్లీట్ అయ్యాక January 1st నుంచి నేను సపోర్ట్ ఇవ్వను, అందువల్ల ఇది ఇన్స్టాల్ చేయకండి అని చెప్తాడు. ఇప్పుడు ఎవరైతే కంపెనీలో ఈ SAP S/4HANA 2020 యూజ్ చేస్తుంటారో వాళ్ళు హయ్యర్ వర్షన్ అప్గ్రేడ్ అవుతుంటారు. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ అవుతుంటాయి. SAP S/4HANA అప్గ్రేడ్ అనే ప్రాజెక్ట్ రన్ అవుతుంటది, ప్రతి కంపెనీలో రన్ అవుతాయి. ఎవరైతే లోవర్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి ఈ ఎక్స్టెండెడ్ మెయింటెనెన్స్ ఉన్న డేట్ నుంచి ఎవరైతే లోవర్ వర్షన్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ హయ్యర్ వర్షన్స్ కి అప్గ్రేడ్ అవుతారు. ఆ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఇప్పుడు SAP S/4HANA అప్గ్రేడ్ అనేది మీకు ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చేసింటది. ఎందుకు అలా అప్గ్రేడ్ చేసుకోవాలనేది మీకు చాలా క్లారిటీ కూడా వచ్చేసింటది. సో ఇప్పుడు మనం ఇది కూడా ఇన్స్టాల్ చేయకూడదు, ఈ వర్షన్ కూడా. అది అవైలబుల్ ఉంది 2025 మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్, బట్ 1 month లో కంప్లీట్ అయిపోతుంది. 1 month లో సపోర్ట్ ఇస్తాను. ఇప్పుడు మీరు మొబైల్ కొంటున్నారు, వేరే మొబైల్ చూపించాడు, ఈ మొబైల్ కి నేను 3 years వారంటీ ఇస్తాను, ఈ మొబైల్ కి నేను 1 month వారంటీ ఇస్తాను అన్నప్పుడు మీరు 3 years ఉన్న వారంటీ మొబైల్ తీసుకుంటారు, కానీ 1 month వారంటీ ఉన్న మొబైల్ తీసుకోరు. సో అది. సో ఇప్పుడు ఇక్కడికి ఒక వర్షన్స్, ఇక్కడికి ఒక వర్షన్స్ ఇంకా ఉన్నాయి. మనకేంటంటే ఇక్కడికి లోవర్ వర్షన్స్ ఇక్కడ వరకు. ఇప్పుడు మనం హయ్యర్ వర్షన్ అంటే ఇప్పుడు వచ్చే వర్షన్స్ ని మనం కంపెనీలో యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఆ వర్షన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. SAP S/4HANA 2021 ఇయర్ లో రిలీజ్ చేశారు. 2026 మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్. SAP S/4HANA 2021 ఇయర్ లో రిలీజ్ చేశారు. మెయిన్ స్ట్రీమ్ మెయింటెనెన్స్ డేట్ వచ్చి 2026. సో ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ వర్క్ మనకు అవసరం లేదు. సో ఇది మనం ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు SAP S/4HANA 2021 మన కంపెనీలో ఇన్స్టాల్ చేసి బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు దాని మీద. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ వరకు ఉంది అవైలబుల్, అందువల్ల దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ SAP S/4HANA 2022లో రిలీజ్ చేశారు. 2027 SAP S/4HANA 2022 2022 ఇయర్ లో రిలీజ్ చేశారు. 2027. సో దీని మీద కూడా మనము బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. కంపెనీలో ఈ ప్రోడక్ట్ వర్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే సపోర్ట్ టైం ఇంకా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇప్పుడు ప్రీవియస్ వర్షన్ మనం తెలుసుకుంటున్నాం. ప్రీవియస్ వర్షన్ వచ్చి SAP S/4HANA 2023-2030.
2023 రిలీజ్ 2030. ఇది ప్రీవియస్ వర్షన్ SAP S/4HANA 2023 రిలీజ్ 2030. అది ప్రీవియస్ వర్షన్. 2024 ఇయర్ లో ఎలాంటి ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేయలేదు. SAP S/4HANA 2024 అనే ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేయలేదు. డైరెక్ట్ గా ఏం చేశాడంటే SAP S/4HANA 2025 అనే ప్రోడక్ట్ వర్షన్ రిలీజ్ చేశాడు. 2025 ఇయర్ లోనే మొన్నే లాస్ట్ మంతే రిలీజ్ చేశారు 2025 లో. సో 8వ నెలలో బేటా షిప్మెంట్ చేసి 10వ నెలలో రిలీజ్ చేశారు. సో 2025, 2022. ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడున్న వాటిలో మనము ఈ 4గిట్లో ఏ వర్షన్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. 4గిట్లో ఏ వర్షన్ అన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సపోర్టింగ్ టైం ఉంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనము ప్రాక్టీస్ చెయ్యాలి అనుకుంటే ఈ 4గిట్లో ఏ వర్షన్ అన్నా మనం యూజ్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే SAP S/4HANA 2021 కానీ 2022 కానీ 2023 కానీ 2025. సో మనం ఈ ట్రైనింగ్ లో ఏం చేస్తామంటే ఇది లేటెస్ట్ వర్షన్, మనం దీనికి వెళ్తాం. ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ యూజ్ చేస్తేనే మనకి లేటెస్ట్ చేంజెస్ అనేది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే 2016లోనే 2 రిలీజ్ చేశాడు. ప్రతి సంవత్సరము ఒక్కొక్క వర్షన్ రిలీజ్ చేశాడు. 2024 లో తప్ప ఎవ్రీ ఇయర్ SAP S/4HANA రిలీజ్ చేశాడు. మీరు ఈ నేమ్స్ కానీ గుర్తు పెట్టుకున్నారంటే SAP S/4HANA 1511, 1610, 1709, 1809, 1909 ఇట్లాగా ప్రతిదీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు అవి తెలుసుకోవాలి. ఖచ్చితంగా క్లియర్ గా ఫ్లూయెంట్ గా SAP S/4HANA అలాగా మీరు చాలా ఫ్లూయెంట్ గా మీరు మాట్లాడాలి. అవతల ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు చాలా క్లియర్ గా SAP S/4HANA 2025 అలాగా చాలా క్లియర్ గా మీరు చెప్పాలి. సో సాఫ్ట్వేర్స్ నేమ్స్ అనేది మీకు కొత్త, మీరు న్యూగా నేర్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్స్ నేమ్స్ అనేది మీకు తెలియదు. ఇప్పుడిప్పుడే మీరు తెలుసుకుని అది మాట్లాడటం కూడా మీరు నేర్చుకోవాలి సాఫ్ట్వేర్ నేమ్స్. ఓకే, ఇప్పుడు మీకు SAP S/4HANA వర్షన్స్ ఏమేమి రిలీజ్ చేశాడు, అందులో ఏమేమి వర్షన్స్ మనకి ఇప్పుడు అందుబాటులో లేవు, ఏ వర్షన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి అనేది మీరు చాలా క్లియర్ గా మీరు తెలుసుకున్నారు. సో ఇప్పుడు ఇంకా డీప్ గా SAP S/4HANA గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే SAP S/4HANA అనేది ఒక సాఫ్ట్వేర్ నేమ్. అది ERP సాఫ్ట్వేర్, అది ఒక సాఫ్ట్వేర్. మనము ఇక్కడ ముందుగా మీరు హౌ మెనీ టైప్స్ ఆఫ్ SAP సిస్టమ్స్ అని మీరు తెలుసుకోవాలి. ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే SAP సిస్టమ్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ఎన్ని టైప్స్ ఉన్నాయనేది మీరు చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు కంపెనీ రియల్ టైమ్ సిస్టమ్స్ చూపిస్తాను. కంపెనీ రియల్ టైమ్ సిస్టమ్స్ చూపిస్తాను. ఇక్కడ చూడండి 1135 సిస్టమ్స్ ఉన్నాయి రియల్ టైం. ఇప్పుడు మనం కంపెనీలో రియల్ టైమ్ సిస్టమ్స్ చూస్తున్నామండి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రోడక్ట్ క్లిక్ చేసి ఇక్కడ S/4HANA సిస్టమ్స్ ఒక్కటే చూడాలనుకుంటున్నా, అందువల్ల SAP S/4HANA సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ సిస్టమ్స్ అండి, ఒక్కొక్క సిస్టమ్ అండి. SAP S/4HANA ఇది ఒక సిస్టమ్, SAP S/4HANA ఇది ఒక సిస్టమ్. ఇక్కడ చూసారంటే సిస్టమ్ టైప్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ SAP సిస్టమ్స్ అన్నాను కదా, సిస్టమ్ టైప్ అడాప్ ఉంది. ఇక్కడ చూడండి జావా కూడా ఉంది. సో కానీ మీరు చూసారంటే చాలా సిస్టమ్స్ అడాపే ఉంటాయి. ఎన్ని 2 సిస్టమ్స్ జావా కనిపించాయి, చాలా అడాప్ ఉన్నాయి. ఇక్కడ ఒక సిస్టమ్ 3 సిస్టమ్స్ జావా, ఇక్కడ ఒక 6 సిస్టమ్స్ జావా,
చూడండి అన్ని అబాపే, చాలా వరకు తక్కువ సిస్టమ్స్ ఉంటాయి జావా. ఇక్కడ మీకు నేనేం చెప్తున్నానంటే చాలా క్లియర్ గా ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. నేను చెప్పడం కాదు, మీకు క్లియర్ గా చూపిస్తున్నా. కంపెనీలో ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసినారు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసినారు. లైవ్ లో మీకు చూపిస్తున్నాను చాలా క్లియర్ గా. లైవ్ లో మీ కంపెనీలో ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ బిల్డ్ చేశారు, జావా సిస్టమ్ బిల్డ్ చేశారు అనేది మీకు చాలా క్లియర్ గా నేను చూపిస్తున్నాను లైవ్ సిస్టమ్స్. అంతే. మీరు ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి, ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్. ఇది ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనేది ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి ఆన్సర్? 2 టైప్స్. ఆ 2 టైప్స్ ఏంటి? అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, లేదా దాన్ని మీరు అలా పిలవచ్చు, లేదా ఏస్ అబాప్ అని పిలవచ్చు షార్ట్ కట్ లో, లేదా అప్లికేషన్, ఏస్ ఫుల్ ఫామ్ వచ్చి అప్లికేషన్ సర్వర్ అబాప్ అని పిలవచ్చు. సో ఇంకో సిస్టమ్ వచ్చి జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, దాన్ని ఏస్ జావా అని కూడా పిలవచ్చు మనము, లేదా అప్లికేషన్ సర్వర్ జావా అని పిలవచ్చు, అప్లికేషన్ సర్వర్ జావా అని పిలవచ్చు. సో ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, లేదా జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి అవైలబుల్ ఉంది, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి అవైలబుల్ ఉంది. సో మీకు అది అర్థమైంది చాలా క్లియర్ గా. లైవ్ సిస్టమ్స్ మీరు చూసారు కాబట్టి కంపెనీలో లైవ్ సిస్టమ్స్ లోనే ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఎస్ఏపి S4 అన్న సాఫ్ట్వేర్ యూజ్ చేసి జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు అనేది మీకు చాలా క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు 100% బిజినెస్ డెవలప్ చేసేది అబాప్ సిస్టమే. మనం కంపెనీలో బిజినెస్ డెవలప్ చేయాలంటే అబాప్ సిస్టమే సపోర్ట్ చేస్తుంది, జావా సిస్టమ్ సపోర్ట్ చేయదు. జావా సిస్టమ్ అబాప్ సిస్టమ్ కి సపోర్టింగ్ కోసం. అది ఎందుకనేది మీకు పోన్ తెలుస్తుంది, మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే జావా సిస్టమ్ లో మనం బిజినెస్ డెవలప్ చేయలేము. బిజినెస్ డెవలప్ చేయడానికి జావా సిస్టమ్ పనికిరాదు. బిజినెస్ డెవలప్ చేసేది అబాప్ సిస్టమ్ లోనే, ఎందుకంటే అబాప్ సిస్టమే బిజినెస్ డెవలప్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అబాప్ సిస్టమ్ అంటే జావా సిస్టమ్ అంటే మీరు జావా కోర్సు అబాప్ కోర్స్ అనుకోవకండి. సాఫ్ట్వేర్ గురించి ఇక్కడ, కోర్స్ గురించి కాదు. జావా సిస్టమ్ అంటే జావా కోర్సు, అబాప్ సిస్టమ్ అంటే అబాప్ కోర్స్ కాదండి. అబాప్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి, జావా సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. ఇక్కడ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నాం మనకు. సో ఓకే, మీకు అర్థమైపోయింది. ఎస్ఏపి సాఫ్ట్వేర్ కంపెనీలో అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తారు, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఎస్ఏపి S4 HANA జావా అంటారు. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడే చూపిస్తాను. ఇదిగోండి, ఎస్ఏపి S4 HANA జావా. కానీ ఇక్కడ చూడండి, ఎస్ఏపి S4 HANA సర్వర్ అని ఉంది. అబాప్ సిస్టమ్ ఇది, ఎస్ఏపి S4 HANA సర్వర్. అంతే. ఇప్పుడు నేను ఎస్ఏపి S4 HANA 2025 అనే ప్రోడక్ట్ వర్షన్ తీసుకున్నాను. నా కంపెనీలో ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి S4 HANA 2025 అనే ప్రోడక్ట్ వర్షన్ నేను తీసుకున్నాను. ఆ ప్రోడక్ట్ వర్షన్ తీసుకుంటే డేటాబేస్ వచ్చి ఎస్ఏపి HANA డేటాబేస్ మీద ఒక్కటే ఇన్స్టాల్ చేయగలం. ఓకే, ఎస్ఏపి HANA DB, ఎస్ఏపి మ్యాక్స్ DB, ఎస్ఏపి AAC. ముందుగా ఎస్ఏపి HANA DB అంటే ఏంటి అనేది మీకు చెప్తాను. ఎస్ఏపి HANA అంటే డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఎస్ఏపి HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ పేరు, నేమ్. ఎస్ఏపి S4 HANA వేరు, ఎస్ఏపి HANA వేరు, రెండు ఒకటే కాదు. ఎస్ఏపి S4 HANA వేరు, ఎస్ఏపి HANA వేరు, రెండు ఒకటే కాదు. ఎస్ఏపి S4 HANA అనేది ఈఆర్పి సాఫ్ట్వేర్ నేమ్, మెయిన్ సాఫ్ట్వేర్, బిజినెస్ ని డెవలప్ చేసే సాఫ్ట్వేర్. ఎస్ఏపి HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. ఇప్పుడు శాంసంగ్ ఉందండి, మీరు శాంసంగ్ మొబైల్ కొన్నారు.
శాంసంగ్ మెమరీ కార్డ్ యూజ్ చేస్తున్నారు మీ మొబైల్లో. శాంసంగ్ మొబైల్ వేరు, శాంసంగ్ మెమరీ కార్డ్ వేరు, రెండు ఒకటే కాదు. శాంసంగ్ అని పేరు ఉంది కదా, శాంసంగ్ మొబైల్, శాంసంగ్ మెమరీ కార్డ్ రెండు ఒకటే అంటే కాదు. అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపి S4HANA అనేది సాఫ్ట్వేర్ నేమ్ అండి, మెయిన్ సాఫ్ట్వేర్ అది, బిజినెస్ డెవలప్ చేసే సాఫ్ట్వేర్, ఈఆర్పి సాఫ్ట్వేర్ అది. ఎస్ఏపి HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్. ఇప్పుడు ఇక్కడ మనకి నేను ఎస్ఏపి S4HANA జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. జావా బేస్డ్ ఏఎస్ జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను అండి. మనకి ఏఎస్ జావా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే నేను ఈ ప్రోడక్ట్ వర్షన్, మనకి ఏవేవి అవైలబుల్ ఉన్నాయి, ఈ 4 ప్రోడక్ట్ వర్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో నేను లేటెస్ట్ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ లేటెస్ట్ ప్రోడక్ట్ వర్షన్ లో ఎస్ఏపి S4HANA 2025 తీసుకుని నేను ఏఎస్ జావా ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. అంటే ఎస్ఏపి S4HANA జావా ఇన్స్టాల్ చేయాలి అనుకుంటున్నాను. అప్పుడు మనకి ఏ డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయంటే ఎస్ఏపి HANA DB, ఎస్ఏపి మ్యాష్ DB లేదా ఎస్ఏపి ASC. ఈ మూడిట్లోనే ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసుకోవాలి. ఆ 3 డేటాబేసెస్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూడండి, జావా సిస్టమ్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది డేటాబేస్ డీటెయిల్స్, ఇక్కడ చూపించలేదు. ఓకే, సో ఇప్పుడు ఎస్ఏపి S4HANA 2025 యూజ్ చేసి నేను ఎస్ఏపి S4HANA జావా ఇన్స్టాల్ చేయొచ్చు. అప్పుడు ఇన్స్టాల్ చేయడానికి నాకు ఈ 3 డేటాబేసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ 3 డేటాబేసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఏ డేటాబేస్ అన్నా యూజ్ చేసుకుని మీరు బిల్డ్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఏపి S4HANA సర్వర్. ఇది A7, మీరు A7. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్ఏపి S4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఏపి S4HANA సర్వర్ అబ్యాప్ ఉంది కదా, వీటిలన్నిటిని ఎస్ఏపి సిస్టమ్ అని పిలుస్తారు. ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ అని పిలుస్తారు వీటిలన్నిటిని. ఎస్ఏపి ఇప్పుడు నేను ఎస్ఏపి S4HANA 2025 యూజ్ చేసి ఈ సిస్టమ్ బిల్డ్ చేశాను. దీన్ని ఎస్ఏపి S4HANA 2025 సిస్టమ్ అనరు, దీన్ని ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్, ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్, ఎస్ఏపి S4HANA. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను 2025 యూజ్ చేశాను, ఇక్కడ 2023, ఇక్కడ 2022, 2021 యూజ్ చేసి ఇన్స్టాల్ చేశాను. అయినా సరే వీటిని ఎస్ఏపి S4HANA 2025 సిస్టమ్, ఎస్ఏపి S4HANA 2023 సిస్టమ్ అలా పిలవరు, ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమే అని పిలుస్తారు. ఎందుకంటే మనము ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి ఇక్కడ ఎస్ఏపి S4HANA 2025 అనే ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి మీరు ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎస్ఏపి S4HANA 2025 ఇన్స్టాల్ చేయట్లేదు. ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి మీరు ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఎస్ఏపి S4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టము, అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి S4HANA సర్వర్ అనేది ఒక ఎస్ఏపి సిస్టము, అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము. కంపెనీలో మిమ్మల్ని ఏమంటారంటే ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని చెప్తారు, అంతేకాని ఎస్ఏపి S4HANA 2025 ఇన్స్టాల్ చేయి, 2023 ఇన్స్టాల్ చేయమని చెప్పరు. మన కంపెనీలో ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటారు. అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటున్నాడు. ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమంటున్నాడు, అంతేగాని ఎస్ఏపి S4HANA 2025 1909 ఇన్స్టాల్ చేయమని మీకు చెప్పరు. ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్, ఇది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. సో మనకి కంపెనీలో ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు మనకి 4 వర్షన్స్ ఉంటాయి. ఈ 4 వర్షన్స్ లో ఏదో ఒక వర్షన్ చెప్తారు, ఆ వర్షన్ యూజ్ చేసి మనం ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అందులో ఇంకోటి, మనం ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి మనకు కేవలం ఎస్ఏపి HANA DB, ఎస్ఏపి HANA సాఫ్ట్వేర్ తప్ప, ఎస్ఏపి HANA డేటాబేస్ సాఫ్ట్వేర్ తప్ప
ఇంకా ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ అవైలబుల్ లో ఉండదు. అంటే మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అంటే SAP HANA డేటాబేస్ సాఫ్ట్వేర్ తప్ప ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ మనం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఆ డేటాబేస్ సాఫ్ట్వేర్ తప్ప ఏ డేటాబేస్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదు SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ SAP HANA డేటాబేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ ఓఎస్ కే అవైలబుల్ లో ఉంది. అంటే ఆ SAP HANA డేటాబేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ మనకు అవైలబుల్ ఉంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయడానికి ఆ సాఫ్ట్వేర్ అవైలబుల్ లేదు. అంటే హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఖచ్చితంగా మనం లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే మనం ఇన్స్టాల్ చేయాలి. వేరే ఆపరేటింగ్ సిస్టమ్ లో మనం ఇన్స్టాల్ చేయలేము. సో ఇక్కడ చాలా క్లియర్ గా మీకు ఏం చెప్తున్నానంటే SAP S/4HANA సాఫ్ట్వేర్ యూస్ చేసి మీకు SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేయవచ్చు. అలా ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ కానీ, మ్యాచ్ డిబి డేటాబేస్ సాఫ్ట్వేర్ కానీ, SAP ASC డేటాబేస్ సాఫ్ట్వేర్స్ కానీ అవైలబుల్ ఉంటాయని చెప్పాను. అలాగే SAP S/4HANA సాఫ్ట్వేర్ యూస్ చేసి మనం SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు. అది అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. అప్పుడు మనకి హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ ఒక్కటే అవైలబుల్ ఉంటుంది. హనా డేటాబేస్ సాఫ్ట్వేర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో తప్ప ఇంకే ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి సపోర్ట్ చేయదు అనే డీటెయిల్స్ మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇంకో విషయం మీరు తెలుసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ తెలిసిందంటే మీకు SAP రిలీజ్ గురించి కూడా తెలుస్తుంది. ఇక్కడ మీరు రెండు నేర్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకుంటున్నారు. అలాగే SAP రిలీజ్ గురించి కూడా మీరు నేర్చుకుంటున్నారు. ఇక్కడ రెండు ఇన్ఫర్మేషన్ ఈ టాపిక్ లో అనేది మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలంటే మనకి ప్రతి సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనగానే అబాప్ సిస్టమ్ అండి, జావా సిస్టమ్ కాదు. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అబాప్ సిస్టమ్ లోనే ఉంటుంది, జావా సిస్టమ్ లో ఉండదు. ఫస్ట్ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది మనకి అబాప్ సిస్టమ్ లోనే ఉంటుంది, జావా సిస్టమ్ లో ఉండదండి. అది మీరు ముందుగా తెలుసుకోవాలి. అది నేను చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసినాను SAP S/4HANA సాఫ్ట్వేర్. దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది క్లియర్ గా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మనం ఎలా యూజ్ చేయాలనేది. సో ఇప్పుడు మనం ఏంటంటే కంపెనీ రియల్ టైమ్ సిస్టమ్స్ లోనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీకు చూపిస్తానండి. అది చూడటం వల్ల మీకు ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి మీకు చాలా క్లియర్ గా ఐడియా వస్తుంది. సో ఇప్పుడు మనం రియల్ టైమ్ సిస్టమ్స్కి వెళ్ళిపోతాం ఒకసారి. మనం రియల్ టైమ్ సిస్టమ్స్కి వచ్చేద్దాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం SAP S/4HANA గురించి చూస్తున్నాం. సో ఇక్కడ నేను ముందుగా మీకు SAP S/4HANA 1511 సిస్టమ్ చూపిస్తున్నానండి. ఇదిగోండి, ఇది SAP S/4HANA ఆన్ ప్రెమిస్ 1511. ఓకే, సో ఈ సిస్టమ్ లో ఇవన్నీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అండి. ఇవన్నీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. మనం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, ఈ S/4 కోర్ అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ మనకి S/4HANA లో తప్ప వేరే సిస్టమ్ లో ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉండదండి. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ లో తప్ప ఇంకా వేరే సిస్టమ్ లో ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ SAP ABA ఉంది, SAP బేసిస్ ఉంది. చూడండి, రెండు ఉన్నాయి. SAP ABA ఉంది, SAP బేసిస్ ఉంది. ఆ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి మీకు తెలుసుకోవాలండి. ఇప్పుడు SAP S/4HANA 1511. ఓకే, SAP ABA, SAP బేసిస్. ఓకే, ఇక్కడ మీకు ఇప్పుడు SAP S/4HANA 1511 లో SAP ABA, SAP బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఉంది. ఇక్కడ బేసిస్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ చూసారంటే 750 రిలీజ్.
ఇక్కడ 750 ఉంది, ఏబిఎస్ 75A ఉంది. సో ఇక్కడ 75A, ఇక్కడ 750. ఇప్పుడు ఎస్ఏపి S/4HANA 1511 ఎస్ఏపి రిలీజ్ వచ్చి 750 రిలీజ్. ఓకే, ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి తెలిసింది. ఇప్పుడు మనం రిలీజ్ గురించి తెలుసుకుంటున్నాం. 750 రిలీజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఏపి S/4HANA 1511 గురించి మీకు తెలిసిపోయింది, ఏ రిలీజ్ అనేది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనము ఎస్ఏపి S/4HANA 1610 గురించి తెలుసుకుందాం. ఎస్ఏపి S/4HANA 1610 గురించి మనం తెలుసుకోవాలి. నేను క్లియర్ గా మీకు రియల్ టైమ్ సిస్టమ్స్ చూపించే రిలీజ్ చెప్తున్నాను, నేను నార్మల్ గా చెప్పలేదు. కంపెనీలో ఉన్న రియల్ టైమ్ సిస్టమ్స్ మీకు చూపించి ఎస్ఏపి S/4HANA 1511 రిలీజ్ చూపించాను మీకు. ఇప్పుడు 1610 రియల్ టైమ్ సిస్టమే మీకు చూపిస్తున్నాను నేను. ఓకే, ఇదిగోండి ఎస్ఏపి S/4HANA 1610. ఇదిగోండి S/4 కోర్ ఉంది, ఎస్ఏపి ఏపిఏ 75B, ఎస్ఏపి బేసిస్ 751, 75B 751. ఓకే, అంతే. ఇప్పుడు ఎస్ఏపి S/4HANA 1610 రిలీజ్ వచ్చి 751 రిలీజ్. ఓకే, ఇక్కడ మీకు ఎస్ఏపి S/4HANA 1511 రిలీజ్ తెలిసిపోయింది, ఎస్ఏపి S/4HANA 1610 రిలీజ్ తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఎస్ఏపి S/4HANA 1709 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. 1709 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, 75C 752, 752 రిలీజ్. 75C 752 రిలీజ్, 75C 752. ఓకే, ఇక్కడ మనకు అర్థమైపోయింది 752 రిలీజ్. ఓకే, ఇప్పుడు మనకి రిలీజ్ తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం వేరే రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి S/4HANA 1709 రిలీజ్ వచ్చి 752 మనకి క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు మనము ఎస్ఏపి S/4HANA 1809 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఎస్ఏపి S/4HANA 1809. ఓకే, ఎస్ఏపి ఏపిఏ 75T, ఎస్ఏపి బేసిస్ 753, 753 రిలీజ్. 75T 753 రిలీజ్. ఓకే, ఇప్పుడు మనం ఎస్ఏపి S/4HANA 1909 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి.
ఓకే 1909. SAP S4HANA 1909. 754 75E. 754 75E. 754 రిలీజ్. నెక్స్ట్ మనము SAP S4HANA 2020 రిలీజ్ గురించి తెలుసుకోవాలి. SAP S4HANA 2020 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. SAP S4HANA 2020. SAP Basis 755, SAP ABS 75F. 755 రిలీజ్. ఓకే, మనం ఇప్పుడు SAP S4HANA 2021 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. 2021 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. SAP S4HANA 2021. Seven 5G 756. 756 రిలీజ్. 75G 756 రిలీజ్. మనం ఇప్పుడు SAP S4HANA 2022 రిలీజ్ గురించి మనం తెలుసుకోవాలి. SAP S4HANA 2022. 75H 757. 757. 75H 757. మనం జావా సిస్టమ్ లో చూస్తే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉండవు, అబాప్ సిస్టమ్ లోనే ఉంటాయి. ఇప్పుడు మనము SAP S4HANA 2023 చూద్దాం. ట్వంటీ 758 758. 758. ఓకే, మనం ఇప్పుడు SAP S4HANA 2025 రిలీజ్ చూడాలి. సో 2025 నేను ఇన్స్టాల్ చేశాను నైటే. సో ఆ సిస్టమ్ అయితే రెడీ ఉంది. కొంచెం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తే ఆ సిస్టమ్ ని మనం లాగిన్ అయ్యి చూడొచ్చు రిలీజ్ అంతా. ఓకే 1 minute, నేను స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇది అర్థం కాదు, కానీ నేను సిస్టంలోకి లాగిన్ అవడానికి స్టార్ట్ చేస్తున్నాను. సో లాగిన్ అయ్యాక మనకి నేను చూపిస్తాను SAP S4HANA రిలీజెస్. కొంచెం టైం తీసుకుంటారు. అప్పుడు లోపల మనం ఏం చేస్తామంటే ఇక్కడ, సో మనకి ఇక్కడ ఇప్పుడు 750 1511, 751 1609, 752 1709, 753 1809, 754 1909, 755 2020,
756 2021, 757 2022, 758 2023. ఇప్పుడు మనకి 2025 ఒకటి చూడాలి. సో ఇక్కడ మీకు రిలీజెస్ గురించి తెలిసిపోయింది. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, ఈ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటి గురించి ఎందుకు చెప్పానంటే ఆ రెండు ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏంటనేది మీకు ఈ రిలీజెస్ అనే టాపిక్స్ అన్ని రిలీజెస్ అయిపోయాక మీకు ఆ రెండు సాఫ్ట్వేర్ గురించి క్లియర్ గా తెలుస్తుంది, ఆ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి. సో కొరవ సాఫ్ట్వేర్ రిలీజెస్ ఉన్నాయి కదా, అవి మీరు తెలుసుకున్నాక ఆ రెండు సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించి మీకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుందండి. మనకి ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ కెర్నల్ సాఫ్ట్వేర్ 2 టైప్స్ ఉంటుందండి, 2 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చి యూనికోడ్ కెర్నల్ అంటాం, అంటే యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్. దీన్ని షార్ట్ కట్ లో యూసి అని పిలుస్తాము. ఇంకోటి నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ఉంటుందండి. సో నాన్ యూనికోడ్ కెర్నల్, దీని షార్ట్ కట్ లో మనము ఎన్యూసి అని పిలుస్తామండి. ఇలాగా 2 కెర్నల్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంది కదండి, ఈ నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 అండ్ లోవర్ రిలీజెస్ కే సపోర్ట్ చేస్తారు. 740 అండ్ లోవర్ రిలీజెస్ కే సపోర్ట్ చేస్తుంది. అంటే 750 అండ్ హయ్యర్ రిలీజెస్ కి నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది లేదు. ఈ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంది కదా, ఇది 740 లోవర్ రిలీజెస్ అలాగే 750 హయ్యర్ రిలీజెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది అంతే. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 రిలీజ్ వరకే సపోర్ట్ చేస్తుంది అని చెప్తున్నాను. ఇక్కడ మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఎస్ఏపి S4HANA రిలీజెస్ అన్ని వచ్చి 750 అండ్ హయ్యర్ రిలీజెస్. అంటే మీకు ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఎస్ఏపి S4HANA యూనికోడ్ కెర్నల్ కే సపోర్ట్ చేస్తుంది, యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి S4HANA ఇన్స్టాల్ చేయడానికి యూనికోడ్ కెర్నలే సపోర్ట్ చేస్తుంది, నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదని మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, నాన్ యూనికోడ్ కెర్నల్ యూజ్ చేసి నేను ఎస్ఏపి S4HANA సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయవచ్చు అని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు. అప్పుడు మీరు చెప్పాలి, సో నాన్ యూనికోడ్ కెర్నల్ యూజ్ చేసి మేము ఎస్ఏపి S4HANA సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయలేం, ఎందుకంటే నాన్ యూనికోడ్ కెర్నల్ 740 రిలీజ్ వరకే సపోర్ట్ చేస్తుంది, 740 అండ్ లోవర్ రిలీజెస్ కే. ఎస్ఏపి S4HANA అన్ని రిలీజెస్ వచ్చి 750 అండ్ హయ్యర్ రిలీజెస్. 750 అండ్ హయ్యర్ రిలీజెస్ కి నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయదని మీరు చెప్పాలి. సో ఎస్ఏపి S4HANA 1511, సారీ, మనము ఎస్ఏపి S4HANA 2025 నా సిస్టమ్ రెస్పాండింగ్ ఇవ్వట్లేదు. సో ఇక్కడ ఏమైనా చూద్దాం ఎస్ఏపి S4HANA 2025 గురించి. ఎస్ఏపి S4HANA 2025 రిలీజ్ వచ్చి 916.
సో 2023 ఈ 2023 సో ఇంకా చాలా వరకు 2025 బిల్డ్ చేయలేదు. సో అందువల్ల మనకు కనపడలేదు. ఓకే, 916 SAP S/4HANA 2025 రిలీజ్ వచ్చి 916. సో నా సిస్టమ్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే చూపించేవాడిని. సిస్టమ్ అయితే రన్నింగ్ లో ఉంది, సిస్టమ్ కనెక్ట్ అవ్వట్లేదు, లేకపోతే చూపించేవాడిని. సో ఏదో పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది. సో ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్ గా అర్థమైపోయింది. నాన్ యూనికోడ్ కెర్నల్ అనేది సపోర్ట్ చేయదు, యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి. SAP S/4HANA రిలీజెస్ అన్ని హయ్యర్ వర్షన్ ఉంటాయి అనేది మీకు అర్థమైంది. సో SAP S/4HANA 2025 రిలీజ్ మీకు చూపిస్తాను, మన క్లాస్ లో మనం తెలుసుకోవచ్చు ఇన్స్టాలేషన్ తర్వాత. సో ఇక్కడ SAP S/4HANA 2025 కి ఏంటంటే వెరైటీ 916 వస్తుంది అనుకుంటాను. అది ఇక్కడే చూడొచ్చులేండి, ఇక్కడే చెప్తాను. SAP S/4HANA రిలీజెస్ ఇక్కడే చూపిస్తాను మీకు. 2025 రిలీజ్ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ రెండు థింగ్స్ చెప్తాను మీకు, ఆ రెండు మీకు చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి మీరు. దీని గురించి తెలుసుకోవాలి. సో దాని గురించి చెప్పే ముందు మీకు 2025 రిలీజ్ చెప్పేస్తాను, దాని తర్వాత మనం దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి స్పామ్ వర్షన్ అనేది ఉంటుంది. ఆ స్పామ్ వర్షన్ కానీ మీరు చూసారంటే SAP S/4HANA రిలీజ్ మనకి తెలిసిపోద్ది. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఈ స్పామ్ 816 రిలీజ్, కెర్నల్ 916 సాఫ్ట్వేర్ 816. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏబిఐ చూస్తే ABCD అలా వచ్చింది కదా, కానీ ఇక్కడ 2025కి వచ్చే లోపల అలా రాదు. 2025కి వచ్చే లోపల మీరు చూస్తే ABI కూడా 816 అని ఉంటుంది, బేసిస్ 816. సో రిలీజ్ వచ్చి 816, SAP S/4HANA 2025 రిలీజ్ వచ్చి 816. ఇప్పుడు మీకు రిలీజెస్ తెలిసిపోయింది. ఇప్పుడు మనం వేరే దాని గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం SAP S/4HANA 2025 ఇన్స్టాల్ చేస్తే మనకి SAP S/4HANA సర్వర్ సిస్టమ్ వస్తుంది. అలాగే SAP S/4HANA ఫౌండేషన్ 2025 SAP S/4HANA ఫౌండేషన్ వస్తుంది. అలాగే అప్లికేషన్ సర్వర్ యాప్ ఈ మూడు వస్తాయి. అంటే మీరు SAP S/4HANA 2025 ఇన్స్టాల్ చేస్తే మీకు అందులో ఆ సిస్టంలో SAP S/4HANA సర్వర్ వస్తుంది, SAP S/4HANA ఫౌండేషన్ కూడా వచ్చేస్తుంది, అలాగే అప్లికేషన్ సర్వర్ అట, ఈ మూడు వస్తాయి. సో అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు మీరు SAP S/4HANA 2023 ఇన్స్టాల్ చేస్తే SAP S/4HANA సర్వర్, SAP S/4HANA ఫౌండేషన్ 2023.
అబాప్ ప్లాట్ఫామ్ 2023 వస్తుంది. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే ఎస్ఏపి ఎస్4హనా సర్వర్లోనే ఎస్ఏపి ఎస్4హనాలోనే ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ కూడా వచ్చేస్తుంది. దాన్ని సపరేట్ గా ఇన్స్టాల్ చేయబడలేదు. కానీ ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ ఒక్కటే కావాలంటే సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనకి ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ ఒక్కటే కావాలి, చిన్న సిస్టమ్ మెయింటైన్ చేసుకోవాలంటే దాన్ని సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి ఎస్ఏపి ఎస్4హనాలోనే ఎస్ఏపి ఎస్4హనా ఫౌండేషన్ కూడా వచ్చేస్తుంది. సో అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే అలాగా. అదే జావా ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ జావా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్స్టాల్ జావా సిస్టమ్ ఐకాన్ మారిపోతుంది. ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు మనం జావా ఇన్స్టాల్ చేస్తే ఎస్ఏపి ఎస్4హనా యూజ్ చేసి ఎస్ఏపి ఎస్4హనా జావా ఒక్కటే వచ్చింది చూడండి. ఎస్ఏపి ఎస్4హనా జావా ఒక్కటే వచ్చింది. ఇప్పుడు మీకు కెర్నల్ సాఫ్ట్వేర్ గురించి చెప్తాను. మీకు ఇక్కడ ఇది క్లియర్ గా అర్థమైపోయింది. ఎస్ఏపి ఎస్4హనా యాప్ ఇన్స్టాల్ చేస్తే ఏమేమి వస్తాయి, ఎస్ఏపి ఎస్4హనా జావా ఇన్స్టాల్ చేస్తే ఏమొస్తుంది అని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు కెర్నల్ రిలీజెస్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, నేను చెప్పాను కదా, జావా ఇన్స్టాల్ చేయడానికి మనకి మ్యాక్స్ డిబి డేటాబేస్, ఎస్ఏపి ఏసీ డేటాబేస్, ఎస్ఏపి హనా డేటాబేస్, ఈ 3 డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇంకే డేటాబేసెస్ అవైలబుల్ ఉండవని మీకు చెప్పాను. ఇప్పుడు కెర్నల్ రిలీజ్ చూద్దాం మనం. చూడండి, ఎస్ఏపి కెర్నల్ 754 64-bit యూనిక్ కోడ్ క్లియర్ గా చెప్తున్నాడు. యూనిక్ కోడ్ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది అని. అంటే ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే జావా సిస్టమ్, మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏమేం వర్షన్స్ ఉన్నాయి మనకు అవైలబుల్, ఈ 4 వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి నాకు. ఈ 2020 వదిలేండి, నెక్స్ట్ మంత్ అయిపోతుంది కాబట్టి నేను దాని గురించి పట్టించుకోవట్లేదు. మనకి ఇప్పుడు ఈ 4 వర్షన్స్ లో ఈ 4 వర్షన్స్ యూజ్ చేసి నేను ఈ 4 వర్షన్స్ జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఇదొక్క కెర్నల్ సాఫ్ట్వేర్ అవైలబుల్. ఎస్ఏపి కెర్నల్ 754 64-bit యూనిక్ కోడ్. ఓకే, ఇప్పుడు 2025 అదొక్కటే, 2023కి వేరేది అవైలబుల్ అవుతుంది. దాని గురించి గుర్తుంటాం. $753 అనేది ఉంటుంది, అది కూడా మనకు అవైలబుల్ అవుతుంది. ఇదిగోండి 753. ఎస్ఏపి ఎస్4హనా 2025 ఒకటే. ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎస్ఏపి ఎస్4హనా 2021 జావా ఇన్స్టాల్ చేయాలంటే ఈ 2 కర్నల్ వర్షన్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. ఎస్ఏపి ఎస్4హనా 2021 జావా. అదే ఇప్పుడు ఎస్ఏపి ఎస్4హనా 2022 జావా ఇన్స్టాల్ చేయాలన్నా మనకి ఈ 2 వర్షన్స్ అవైలబుల్ ఉంటాయి. అలాగే ఎస్ఏపి ఎస్4హనా 2023 ఇన్స్టాల్ చేయాలన్నా మనకి ఆ 2 కెర్నల్ వర్షన్స్ అవైలబుల్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఎస్ఏపి ఎస్4హనా 2025 ఒక్కటే ఈ కెర్నల్ వర్షన్, ఎస్ఏపి కెర్నల్ 754 64-bit యూనిక్ కోడ్. సో మీకు ఇక్కడ క్లియర్ గానే చెప్పేస్తున్నాను. ఎస్ఏపి ఎస్4హనా జావా ఇన్స్టాల్ చేయాలంటే యూనిక్ కోడ్ కెర్నల్ సపోర్ట్ చేస్తుంది. ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తా అనేది క్లియర్ గా ఇచ్చేసాను మీకు. 753 అనేది ఒక కెర్నల్ వర్షన్, 754 అనేది ఒక కెర్నల్ వర్షన్, మీకు చాలా క్లియర్ గా చెప్పేశాను. ఇప్పుడు ఇది ఏ సెటప్ గురించి మీరు తెలుసుకుంది, ఏ జావా గురించి మీరు తెలుసుకుంది. ఏది అప్లికేషన్ సర్వర్ జావా. ఇది అప్లికేషన్ సర్వర్ జావా గురించి మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు మనము అప్లికేషన్ సర్వర్ అబాప్ గురించి తెలుసుకుందాం.
అప్లికేషన్ సర్వర్ అబాప్ ఇన్స్టాల్ చేయడానికి మనకి ఏమేమి సపోర్ట్ చేస్తుంది, ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది చూద్దాం. అబాప్ SAP S/4HANA 2021 మనం చూడాలి. HANA డేటాబేస్ ఒక్కటే ఉంటుంది, ఇంకే డేటాబేస్ ఉండదు. మనం అబాప్ ఇన్స్టాల్ చేయడానికి, SAP S/4HANA అబాప్ ఇన్స్టాల్ చేయడానికి HANA డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ మనకి అవైలబుల్ ఉండదు. ఓకే, మనం కెర్నల్ వర్షన్ చూడాలనుకున్నాం కాబట్టి ఇదిగోండి 789 793 789 793 యూనికోడ్. 2021 వచ్చే లోపల 789 793. ఇప్పుడు మనం 2022 రిలీజ్ చూద్దాం. మీకు నేను మాటల్లో చెప్పలేదు, మీకు క్లియర్ గానే చూపించాను. జావాకి ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది, అబాప్ కి ఏ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది అనేది ఇక్కడ క్లియర్ గా చూపించేస్తున్నాను. సేమ్ 789 793. 2022 కూడా 789 793. ఇప్పుడు 2023 చూడాలి మనం. ఒక్కటే 793 ఒక్కటే, ఇంకే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేయదు. 2023 ఇన్స్టాల్ చేయడం 793 ఒకటి. ఇప్పుడు 2025 916. సో అంతే, మీరు తెలుసుకోవాలి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తాయి అనేది. సో ఇప్పుడు మీరు చూసుకున్నారంటే మీకు ఇక్కడ క్లియర్ గా మనకి అవైలబుల్ ఉన్న SAP S/4HANA వర్షన్స్ లో జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది అనేది చాలా క్లియర్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మీరు ఏమేమి తెలుసుకుంటున్నారంటే SAP S/4HANA ఇన్స్టాల్ చేయడానికి ఏవే కెర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తున్నాయి, యూనికోడ్ కెర్నలా, నాన్ యూనికోడ్ కెర్నలా, నాన్ యూనికోడ్ కెర్నల్ ఎందుకు సపోర్ట్ చేయదు, సో సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఏవేవి అనేది తెలుసుకుంటున్నారు. అలాగే SAP S/4HANA అబాప్ ఇన్స్టాల్ చేస్తే ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి, SAP S/4HANA జావా ఇన్స్టాల్ చేస్తే ఏమేమి ఇన్స్టాల్ అవుతాయి, నాన్ యూనికోడ్ కెర్నల్ ఎందుకు సపోర్ట్ చేయదు, యూనికోడ్ కెర్నల్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, SAP రిలీజెస్ ఏంటి, SAP S/4HANA యొక్క SAP రిలీజెస్ ఏంటి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, అలాగే మనం S/4HANA ఇన్స్టాల్ చేయొచ్చు, జావా అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ డేటాబేస్ అవైలబుల్ ఉంటుంది, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఏ డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి, SAP S/4HANA రిలీజెస్ ఏవేంటి, SAP S/4HANA రిలీజెస్ యూజ్ చేసి అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చా, జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చా, రెండు ఇన్స్టాల్ చేయొచ్చా అనేది ఇన్ఫర్మేషన్ మనం అక్కడ చాలా క్లియర్ గా తెలుసుకున్నాము. ఈ టాపిక్ లో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తాను లాస్ట్ కి.
ద న్యూ వరల్డ్ ఈస్ ఎస్ఏపి S/4HANA. అంటే మీ ఫ్యూచర్ సాఫ్ట్వేర్ వచ్చి ఎస్ఏపి S/4HANA అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాను. ఎస్ఏపి S/4HANA స్టాండ్స్ ఫర్ SAP suite for SAP HANA DB. What does SAP S/4HANA stand for? That is the question. That means what is the full form of SAP S/4HANA? SAP S/4HANA full form is SAP suite for SAP HANA DB. That is the full form. SAP S/4HANA full form is SAP suite for SAP HANA DB. You cannot install SAP S/4HANA. ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ నేమ్, సాఫ్ట్వేర్ నేమ్. మీరు SAP S/4HANA ఇన్స్టాల్ చేయలేరు, అది ఒక సాఫ్ట్వేర్ నేమ్. యూ కెన్ ఇన్స్టాల్ వన్ ఆఫ్ ది SAP సిస్టమ్ ఇన్సైడ్. మీరు SAP S/4HANA యూజ్ చేసి SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలరు. మీరు SAP S/4HANA యూజ్ చేసి SAP సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు, అంతేగాని మీరు SAP S/4HANA ఇన్స్టాల్ చేయరు. SAP S/4HANA అనేది సాఫ్ట్వేర్ నేమ్, SAP HANA అనేది డేటాబేస్ సాఫ్ట్వేర్ నేమ్. SAP S/4HANA server is the name of the SAP system and SAP S/4HANA is the name of the suite. Both are not same. SAP S/4HANA is the name of the SAP system. SAP S/4HANA server అనేది SAP system యొక్క పేరు. SAP S/4HANA అనేది సాఫ్ట్వేర్ నేమ్. రెండు ఒకటి కాదు. మనం ఇక్కడ SAP S/4HANA సాఫ్ట్వేర్ యూజ్ చేసి SAP S/4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం మనము. SAP S/4HANA సర్వర్ సిస్టమ్ అనేది ఒక ABAP సిస్టమ్. SAP S/4HANA ఫుల్ ఫామ్ వచ్చి SAP సూట్ ఫర్ SAP HANA DB. సో ఈ రెండు లైన్స్ మీరు అర్థం చేసుకుంటే మీకు SAP HANA గురించి, SAP S/4HANA గురించి, SAP HANA S/4HANA సర్వర్ గురించి మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. SAP S/4HANA, SAP HANA, SAP S/4HANA సర్వర్, ఈ మూడింటి గురించి మీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ రెండు పారాగ్రాఫ్ మీరు అర్థం చేసుకుంటే. సో SAP S/4HANA రిలీజెస్ అనే టాపిక్ మనకి కంప్లీట్ అయింది. SAP S/4HANA రిలీజెస్ అనే టాపిక్ మనం కంప్లీట్ చేసేసాము. క్లాస్ 1 లో మనం ఈరోజు క్లాస్ 1 జరిగింది SAP బేసిస్ అడ్మినిస్ట్రేషన్, SAP బేసిస్ కోర్సు. ఈ రోజు మనది SAP బేసిస్ కోర్సు మొదటి క్లాసు. క్లాస్ 1 లో మనం ఏం చేసామంటే SAP S/4HANA సాఫ్ట్వేర్ గురించి మనం తెలుసుకున్నాము.